హాయ్ అండి, పార్ట్ 2 వీడియో చూసేద్దాం. చూడండి, నంది మండలం దాటి వచ్చేసామన్నమాట. నంది మండలం నుండి తూపల్లికి కొంచెం దగ్గరలో ఉన్నామన్నమాట. తూపల్లికి దగ్గరలో ఉన్నాము. అలాగే అక్కడ హిందీ సారు టిఫిన్ అరేంజ్మెంట్స్ అని ఇచ్చారు. చూడండి, టిఫిన్ అని చెప్పేసి ఏదో భోజనం చూపిస్తున్నారని ఏమన్నా అనుకుంటున్నారా? లేదండి, టిఫిన్ చేసి ప్రయాణం చేయాలంటే చేయలేరనేసి, పిల్లలు నడవాలి కదా అనేసి సారు కుస్క వడలు అన్నీ తెప్పించారనమాట. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ పొలాలు, ఆ పొలాల మధ్యలో అందరూ కలిసి అలా కూర్చొని తినడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు ఎవరైనా ఇలా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఇలా స్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి, చూడండి చుట్టూ వాతావరణం ఎంత బాగుందో. పొలాలు, వాటి మధ్యలో కూర్చొని తినడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి, కొందరు తింటూ ఉంటే మేమేం చేసామంటే కొద్దిసేపు టైం ఉంది కదా అనేసి రీల్స్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. అలాగే ఫొటోస్, స్టిల్స్ ఇలా తీసుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. అలాగే నేను మరియు 10th క్లాస్ స్టూడెంట్స్ కలిసి ఒక రీల్ చేసామన్నమాట. రీల్స్ కంప్లీట్ అయిన తర్వాత, వాళ్ళు తినేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బయలుదేరామన్నమాట. సుమారుగా మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత సార్ జ్యూస్ ప్రొవైడ్ చేశారనమాట. అదే అలసిపోయి ఉంటారు కదా నడిచి అందుకనేసి జ్యూస్ ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, అందరు తాగుతున్నారనమాట. తాగుతూ వెళ్తున్నారు, కొందరు అక్కడే స్టాండింగ్ చేసి తాగుతున్నారు. అక్కడ నుండి బయలుదేరామండి. మళ్ళీ బయలుదేరిన తర్వాత కొంతసేపటికి ఒక ఏరు కనిపిస్తుందండి. ఆ ఏరు దాటితే గండి వచ్చినట్టే అండి. ఆ ఏరు దాటాలంటే దాదాపు 1 అవర్ పడుతుంది. ఇంకా నేను చాలా వరకు వీడియోస్ అన్నీ తీయలేదండి. కొంచెం మాత్రమే, అక్కడక్కడ మాత్రమే తీసాను అనమాట. ఆఫ్టర్నూన్ 1 కల్లా రీచ్ అయ్యామండి కాశీనాథ గుడికి దగ్గరికి. అక్కడ భోజనాలు చేసేసి బయలుదేరాము. వీరాంజనేయ స్వామి టెంపుల్కి రీచ్ అయ్యాము. చూడండి, జనాలు బాగా ఫుల్గా ఉన్నారు. శ్రావణ మాసం ఫస్ట్ వారం కాబట్టి జనాలు బాగా ఫుల్గా ఉన్నారు. చూడండి, చుట్టూ దర్శనం కంప్లీట్ అయిందండి. చూడండి, చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నారు జనాలు. దర్శనం కంప్లీట్ అయ్యేసి తర్వాత అందరం కూర్చున్నాం అనమాట. చూడండి, ఇక్కడ 10th క్లాస్ అమ్మాయిలు ఫొటోస్ తీసుకుంటున్నారు. దర్శనం బాగా ఫ్రీగా అయిందనమాట మాకు. ఎందుకంటే పిల్లలు అనేసి ముందే పంపించారనమాట.
ఇంకా రిటర్న్ బయలుదేరేటప్పుడు స్కూల్ వ్యాన్ వస్తుందండి. స్కూల్ వ్యాన్లో చూడండి అందరూ టైర్డ్ అయిపోయి ఫేసెస్ ఎలా ఉన్నాయో. ఓకే అండి, అందరికీ బాయ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.